ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటన్స్ టీం వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం మ్యాచ్తో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. మొదట బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సాయి సుదర్శన్ 108 పరుగుల సెంచరీతో, అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ 93 పరుగులు చేసి మ్యాచ్ గెలిచేలా చేసుకున్నారు. ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ టీం గెలవడంతో నిన్న ఏకంగా 3 టీంలు క్వాలిఫై అయ్యాయి. గుజరాత్ టైటన్స్, బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఈ 3 టీంలు నిన్న అఫీషియల్గా ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దీంతో 199 పరుగులు టార్గెట్ తీరిన గుజరాత్ టైటన్స్ టీం ఓపెనర్స్ సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ అవుట్ కాకుండా చివరి వరకు ఆడి గెలిపించారు. శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 93 పరుగులు చేస్తే సాయి సుదర్శన్ 67 బంతుల్లో 108 పరుగులు చేస్తాడు. దీంతో గుజరాత్ టైటన్స్ టీం 9 మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లతో క్వాలిఫై అయింది. ఇక ఆర్సీబీ టీం చూసుకున్న 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి ఆర్సీబీ టీం కూడా క్వాలిఫై అయింది. ఇక పంజాబ్ టీమ్స్ కూడా 12 మ్యాచ్లు 8 మ్యాచ్లు గెలిచి పంజాబ్ కూడా క్వాలిఫై అయింది. మొత్తానికి ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో 3 టీంలు క్వాలిఫై అయ్యాయి. ఇక 4వ టీం స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీం, ముంబై ఇండియన్స్ టీం, లక్నో సూపర్ జైంట్స్ టీం పోటీ పడుతున్నాయి. బట్ ముంబై టీంకే క్వాలిఫై అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ చాలా ఫామ్లో ఉన్నారు. ఎలాగైనా గెలిచి ముంబై ఇండియన్స్ టీం క్వాలిఫై అవ్వాలని చూస్తారు. ఇక లక్నో టీం చూసుకున్న వాళ్ళు చాలా నెట్ రన్ రేట్ కావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, 4వ టీం ప్లేఆఫ్స్ కోసం ఏ టీం క్వాలిఫై అవుతుందో తప్పకుండా మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ.